100 brands, 100 offers, one stop, one destination. Fashion festivals, one fashion ramp, the one and only Ambika Fashion Mall. Jock and Johns, buy 2 30%, buy 3 40% discount. Rare Rabbit, buy 2 20%, buy 3 30%, buy 4 40% discount. Spiker, buy 2 get 2. Mufti, buy 2 40%, buy 3 get 3. Killer, buy 1 30%, buy 2 40%, buy 3 50% discount. Alan Soli, buy 2 get 2. Vanusin, Louis Philippe, flat 30% discount. Lenin Club, buy 2 30%, buy 3 40% discount. Parex, buy 2 get 2. Crimson Club, buy 2 get 1. US Polo, buy 2 get 30% off. Auto, Twills, Cool Colors, Augsburg, White House, up to 20% discount. 100 brands, one stop, one destination. Ambika Fashion Mall, Trunk Road, Karnool Road, Ongole. అదేవిధంగా కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించే ఉద్దేశంతో ప్రస్తుతము మన యొక్క స్టూడెంట్ చిన్నదైనటువంటి అనిత తన యొక్క Giving and digital access to consumer justice or transfer made to access that leverage technology to enhance the accessibility efficiency to legal participating, particularly for consumer justice in seeking disputes. Consumer rights ఏంటంటే right to educate, right to empowerment, right to be redressed, right to be heard, right to be information. Thank you for giving me the opportunity and again విద్యార్థులకు నా అభినందనలు. మనం ఈ రోజున వినియోగదారుల దినోత్సవం జరుపుకుంటున్నాము. అలాగే మా కాలేజ్లో వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల న్యాయపాలనకు మరియు విర్చువల్ విచారణలు మరియు డిజిటల్ సౌలభ్యం మీద మాకు ఎస్ఏ రైటింగ్ అలాగే ఎలక్యూషన్ కాంపిటీషన్స్ నిర్వహించారు. దాని ద్వారా మేము వినియోగదారులకు జరుగుతున్న నష్టాలను తెలుసుకోగలిగాము, వాటిని ఎలా నివారించగలగాలో కూడా తెలుసుకోగలిగాము. వినియోగదారులకు ఏమైనా కూడా నష్టం జరిగినా ఎవరికి ఎలా అప్రోచ్ అయ్యి మనం న్యాయం పొందాలో తెలుసుకోగలిగాము. అలాగే మనం ఒక ప్రోడక్ట్ని కొన్నప్పుడు దానివల్ల మనకి ఎంత మంచి జరుగుతుంది, ఎంత చెడు జరుగుతుంది, ఆ ప్రోడక్ట్ వల్ల మనం ఎలా నిజం తెలుసుకోవాలో తెలుసుకోగలిగాము. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. My name is Dikshita, studying 10th class in Sri Surya Vidyaniketan. I am eagerly to participate in this program. I learned a lot about consumers and what rights we have. We must consume it. It's our right to consume. Thank you for making this program about our AP government, from our AP government. Thank you for implementing this program to aware our consumers. Thank you for giving this opportunity. Thank you. వారం రోజుల నుంచి వారోత్సవాలని మనము రోజుకు ఒక థీమ్ పెట్టి మనము ఈ కార్యక్రమం చేశాము. సో వాస్తవానికి ఈ కార్యక్రమాన్ని మన ఇంతకుముందు అధ్యక్షులు వారు చెప్పినట్టు రైస్ మిల్లర్ అసోసియేషన్ బిల్డింగ్లో కండక్ట్ చేద్దామంటే అక్కడ అవి రిపేర్స్లో ఉన్నాయి, 2 నెలల్లో కంప్లీట్ అవుతుందని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి కొంతమంది సభ్యులు, కొంతమంది వక్తలు చాలా విషయాలు మనకి ఇప్పుడు వరకు వాళ్ళ అమూల్యమైనటువంటి సందేశాన్ని మనకందరికీ ఇవ్వడం జరిగింది. సో మన దైనందిన జీవితంలో మనము అనేక రకాల సేవలు, వస్తువుల్ని వినియోగిస్తుంటాము. ఇది చాలా వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, అతి ముఖ్యమైనటువంటి అంశం. ఇందులో ఈ వినియోగదారుడు అనేవాళ్ళు అందరూ, ఆఫీసర్గా నేను కూడా వినియోగదారుడే, ఎందుకంటే నేను అన్ని ఉత్పత్తి చేయలేను. మనం అందరం కూడా వినియోగదారులమే. రాష్ట్రానికి
ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా, రాష్ట్రపతి అయినా అందరం కూడా ఏనాడో ఒకనాడు వినియోగదారులమే. సో ఈ వినియోగదారుల రక్షణ మరియు వాళ్ళ తాలూకా హక్కుల గురించి మరి 86లో ఒక చట్టాన్ని చేయడం జరిగింది. దాంట్లో ఉన్నటువంటి అంశాలని దీంట్లో ఉన్నటువంటి అంశాలని పరిగణలోకి తీసుకొని 2019 నాడు మరి పటిష్టమైనటువంటి చట్టాన్ని చేసి 2020 నుంచి అది అమల్లోకి తీసుకొస్తున్నారు. ఆ చట్టంలో అనేక రకాలైనటువంటి ప్రొవిజన్స్ అటు హక్కుల దృష్ట్యా, ఇటు ఒకవేళ ఉల్లంఘనలు జరిగితే తీసుకోవాల్సిన చర్యల దృష్ట్యా అనేక రకాల ప్రొవిజన్స్ పెట్టడం జరిగింది. బాధాకరమైన విషయం ఏంటంటే చట్టం అమల్లోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతున్నా అవగాహన కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్ళాల్సింది అనేది అంత చక్కగా లేదనేది మనకు తెలుసు. ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్కే ఆ చట్టం గురించి తెలియదు. ప్రతి ఏడాది పార్లమెంట్లో లేదా రాష్ట్ర శాసనసభల్లో మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులందరూ, శాసనకర్తలు అనేక రకాల చట్టాలు అప్పటి ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వస్తున్నటువంటి అంశాలకు అనుగుణంగా చట్టాలు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ చట్టాలన్నీ కూడా PRS అనే ఒక వెబ్సైట్ ఉంది, పార్లమెంట్ ఆఫ్ ఇండియా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. అది ఆ దీంట్లో అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ చట్టం తాలూకా ప్రతి అంశం కూడా ఎంతో నిపుణులైనటువంటి బృందం చేత, అధికారుల చేత వడపోసి అది ఒక తుది రూపాన్ని దాల్చి చట్టంగా మారుతుంది. చట్టంగా మారాలంటే ఆ ప్రొసీజర్ అంతా నేను చెప్పక్కర్లేదు, ఇంకొక సందర్భంలో మనం చెప్తాం. ఆ రకంగా మనకు వచ్చినవే కొన్ని బ్యూటిఫుల్ అంటే ఒక ల్యాండ్ మార్క్ చట్టాలు. ఒకటి రైట్ టు ఎడ్యుకేషన్. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఆర్టికల్ 21 అంటే జీవించే హక్కులు రైట్ టు ఎడ్యుకేషన్ కూడా ఒక అంతర్భాగం అనేది గౌరవ సుప్రీంకోర్టు వారు చెప్తే దాన్ని చట్టంగా చేయడం జరిగింది. ఇప్పుడు 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలు ప్రతి ఒక్కరు కూడా విద్య అనేది హక్కు. అదేమి దానికి ఆల్టర్నేటివ్ ఇంకేం లేదు. అట్లాగే రైట్ టు ఇన్ఫర్మేషన్, సమాచారం పొందడం అనేది మన అందరి హక్కు. అది కూడా 2005లో ఒక చట్టం ఉంది. అట్లాగే రైట్ టు ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అనేది కూడా 2006లో ఒక చట్టం వచ్చింది, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అని. ఆ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కిందే ఏదైతే ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ దాకా DM సివిల్ సప్లైలో చెప్పారో అదంతా నడుస్తుంది. ఇంతకుముందు టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేది ఉండేది. ఈ తర్వాత నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కింద వచ్చింది. అంటే ఆహారాన్ని పొందడం అనేది హక్కు. సో మనిషి తాలూకా హక్కు. దాని కింద మనం ఆహారం అనేది ఇస్తున్నాం. అట్లాగే ఉపాధి పొందడం అనేది హక్కు అనేది ఒక చట్టాన్ని తెచ్చారు, NRGS యాక్ట్ అనేది. అది కూడా 2005లో ఒక చట్టం వచ్చింది, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. అదొక చట్టం దాల్చబడిన ఏకైక పథకం ఏముందంటే అది. సో దాని కింద అన్స్కిల్డ్ లేబర్, ఎవరైనా అన్స్కిల్డ్ అంటే నైపుణ్యం లేనటువంటి కార్మికులు ఎవరైనా పని కావాలంటే 15 రోజుల్లో పని కల్పించాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం మీద ఉంది. 100 రోజుల పని సంవత్సరానికి. అట్లా పని కల్పించకపోతే 15 రోజుల్లో ఆయనకి జీవన భృతి పే చేయాల్సి ఉంటుందనేది ఆ చట్టం చెప్తుంది. దానికంటే మనం ఈ కరువు పనులని చెప్తుంటాం మన నాటు భాషలో, ఊర్లో. అదొక చట్టం అన్నమాట.